హాయ్ ఎవ్రీవన్. మన డాక్టర్ విజేకే అకాడమీకి స్వాగతం. ఏపీటెట్ 2026లో ఫిజికల్ సైన్స్ నందు మంచి మార్కులు సాధించడానికి ప్రీవియస్ పేపర్ సాధన చేయటం ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. ఈ వీడియో ద్వారా మీ ప్రిపరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోతుంటే కంగారు పడకుండా మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు ఏపీటెట్ 2026 సిలబస్ వైజ్ మరియు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏదో ఒక ప్లేలిస్టు మీరు పూర్తిగా చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ బిట్లు చాలా చక్కగా ఆన్సర్ చేయగలరు. ఒక్క రోజులోనే మీరు పూర్తిగా ఫిజికల్ సైన్స్పై భయం పోయి ఏపీటెట్ 2026 బాగా రాస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఏపీటెట్ 2024 నందు ఇవ్వబడిన అన్ని ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలు ఒకే వీడియోలో చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న, ఒక కణం 7 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో చెలుస్తున్నది. ఆ కణం పరిభ్రమణంలో 1/4 వంతు ప్రయాణించిన దాని స్థానభ్రంశ పరిమాణం ఎంత? ఇక్కడ అడిగింది స్థానభ్రంశం, అది గుర్తించండి. ఈ ప్రశ్నని ఎలా సాధించాలో ఒకసారి చెప్తాను చూడండి. మనకి ప్రశ్నలో వృత్తాకార మార్గంలో కణం ప్రయాణిస్తుంది అంటున్నాడు కాబట్టి ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకి, అంటే వృత్తంలో 1/4 వంతు కాబట్టి ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకి ప్రయాణించింది అనుకుందాం. మనకి వృత్తం యొక్క వ్యాసార్థం 7గా ఇచ్చారు కాబట్టి వృత్త కేంద్రం నుంచి ఏ అనే బిందువుకి 7 మీటర్లు ఉంటుంది, బి అనే బిందువుకి కూడా 7 మీటర్లు ఉంటుంది. ఇక్కడ ప్రయాణించిన దూరాన్ని అడగలేదు, స్థానభ్రంశం అని అడిగాడు. స్థానభ్రంశం అంటే అర్థం ఏమిటి అంటే 2 బిందువుల మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరం ఏదైతే ఉందో దాన్నే స్థానభ్రంశం అని అంటారు. నెక్స్ట్, ఈ స్థానభ్రంశం అనేది సదిశ రాశి కాబట్టి ఏ దిశ నుంచి ఏ తీసుకుంటుంది అంటే తొలి బిందువు నుంచి తుది బిందువుకి. ఇక్కడ ఏ అనే బిందువు నుంచి బి అనే బిందువుకు ఉండాలి. ఇక్కడ మీరు ఆ వృత్తంలో గీసినటువంటి ఆ డయాగ్రామ్ చూసినట్టయితే అది ఒక లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది. లంబకోణ త్రిభుజంలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే మనకి ఏబీ విలువ కావాలి కాబట్టి ఏబీ విలువ ఆ లంబకోణ త్రిభుజంలో ఏమవుతుందంటే కర్ణము అవుతుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనం ఆ స్థానభ్రంశాన్ని ఎస్గా తీసుకున్నాం కాబట్టి ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అయింది. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 49. ఇక్కడ మనం 49 కామన్ తీసినట్లయితే 2 ఇంటూ 49 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే √2 ఇంటూ √49 7 ఇంటూ √2 మీటర్స్ అవుతుంది. కానీ మీకు ఆప్షన్స్లో 7√2 మీటర్స్ అనేది ఇవ్వబడలేదు. ఆప్షన్లో తప్పు ఇవ్వడం జరిగింది. అంటే నేను తప్పుగా రాయటం కాదు, మీకు ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి బిట్ని యాజ్ టు యాజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి బిట్టే నేను యాజ్ టు యాజ్గా ఇచ్చాను. సో అప్పుడు ఆ సంవత్సరంలో దానికి యాడ్ స్కోర్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చి 7 ఇంటూ √2 మీటర్లు. తర్వాత ప్రశ్న చూద్దాం. 2 వస్తువుల మధ్య దూరాన్ని సగానికి తగ్గిస్తే వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుంది? ఇది చాలా ఈజీ. F = G × m1m2/d² ఫార్ములా మనకి గురుత్వాకర్షణ బలానికి తెలిసినట్టయితే మనకి దూరాన్ని సగానికి తగ్గించారు. సగానికి తగ్గించారు కాబట్టి d ప్లేస్లో d/2² రాస్తే 4 రెట్లైన ఆన్సర్ అయితే వస్తుంది. ఒకసారి ఎలాగన్నదో ఒకసారి వివరణ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి ఎట్లా చేసామన్నది. మనకి గురుత్వాకర్షణ సూత్రం F = G × m1m2/d² కదా. సో దూరం ఒక్కటే మార్చారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి గురుత్వాకర్షణ బలాన్ని F' అని అనుకున్నట్టయితే G × m1m2/d/2². సో దట్ ఈక్వల్ టు G m1m2/d²/4 అవుతుంది. ఆ డినామినేటర్లో ఉన్నటువంటి 4 పైకి వెళ్ళి 4 ఇంటూ G × m1m2/d². ఆ G × m1m2/d²ని Fగా రాసుకోవచ్చు కదా. అంటే ఇనీషియల్గా F అని అనుకున్నట్టయితే ఇది ఎంత అయింది? F' అనేది 4 టైమ్స్ అయింది. ఆ విధంగా ఆన్సర్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ 1లో ఉంది. తర్వాత ప్రశ్న, అతిధ్వనులు అధిక తరంగ దైర్ఘ్యం కలిగిన ధ్వని తరంగాలు. ధ్వని తరంగ వేగానికి సమాన వేగంతో అతిధ్వనులు చెలిస్తాయి. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ మీరు గుర్తించినట్టయితే అతిధ్వనులు అనేవి ఏవి అంటే అధిక పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వని తరంగాలు. అధిక పౌనఃపున్యం కలిగినవి అంటే అర్థం ఏంటంటే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినవి అని అర్థం. కాబట్టి ఏ అనేది తప్పు. అధిక తరంగ దైర్ఘ్యం అని ఇచ్చారు, అది తప్పు. ధ్వని తరంగ వేగానికి సమాన వేగంతో అతిధ్వనులు చెలిస్తాయి, ఇది కరెక్టే. సో ఏ అనేది తప్పు, బి అనేది సరైనది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు వివరణలో కూడా అదే డీటెయిల్గా రాసాము, ఒకసారి కావాలంటే ఒకసారి చూసుకోండి. అతిధ్వనులు అనగా 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వని తరంగాలు. తర్వాత ప్రశ్న, ఒక పదార్థపు ఉష్ణోగ్రతను 73 కెల్విన్ పెంచారు. సెంటీగ్రేడ్ మానంలో ఈ ఉష్ణోగ్రతలో పెరుగుదల
సెంటిగ్రేడ్‌లో కూడా 73 డిగ్రీ సెల్సియస్ మాత్రమే పెరుగుతది. ఓకేనా? కంగారు పడకుండా గబగబా మనం అది సెంటిగ్రేడ్‌లో కన్వర్ట్ చేద్దామని మాత్రం అనుకోకండి. తర్వాత ప్రశ్న. 484 ఓం నిరోధం కలిగిన ఒక తీగ 2 చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం 220 వోల్ట్‌లు అయినా, ఆ తీగ వినియోగించే విద్యుత్ సామర్థ్యం ఎంత? ఈ బిట్‌ని ఫార్ములా బేస్డ్‌గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అసలు మనకి విద్యుత్ సామర్థ్యం అంటే ఏంటి? P = W/T దట్ ఈక్వల్ టు V ఇంటూ I దట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి V ఇచ్చారు గానీ I ఇవ్వలేదు. సో, I ఎలా వస్తుంది అంటే ఓమ్ నియమం ప్రకారం V IR కాబట్టి అక్కడ నుంచి I V/R తీసుకున్నట్టయితే V²/R అవుతది. అదే ఫార్ములా మీకు డైరెక్ట్‌గా వివరణలో ఇచ్చాము చూడండి. దీనికి Pకి 3 సూత్రాలుంటాయి. అందులో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారన్న దాన్ని బట్టి మనం వాడుకోవాలి. జనరల్‌గా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి V ఇంటూ I అనేది ఫార్ములా చెప్తాం. ఇక్కడ I ఇవ్వలేదు కాబట్టి V²/R తీసుకున్నాం. V ఇచ్చారు సబ్స్టిట్యూట్ చేసాం 220 × 220/R ఇచ్చారు 484. దీన్ని సింప్లిఫై చేస్తే సింపుల్‌గా 100 వాట్స్ అనేది వచ్చింది. సో, తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక ప్రోటాను అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రయాణించినప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక విద్యుదావేశం అయస్కాంత క్షేత్రంలో లంబంగా ప్రవేశించినప్పుడు దానిపై లొరెంజ్ బలం అనేది పనిచేస్తది. ఈ లొరెంజ్ బలం పనిచేయటం వల్ల అది ఒక వృత్తాకార మార్గంలో గాని, ఒక వృత్త చాపము మార్గంలో గాని ప్రయాణిస్తుంది. ఒకసారి మీకు అదే వివరణ ఇచ్చామో ఒకసారి చూడండి. విద్యుదావేశ కణం అయస్కాంత క్షేత్రాన్ని లంబంగా ప్రవేశించినప్పుడు దానిపై లొరెంజ్ బలం పనిచేస్తుంది. ఇది కూడా బిట్ కింద అడిగారు ఒక్కొక్కసారి. లొరెంజ్ బలం ఎంత? F = QVB. అంటే ఇక్కడ లంబంగా ప్రవేశించిందన్నారు కాబట్టి QVB అయింది. యాక్చువల్‌గా QVB sin θ. ఇంకా కరెక్ట్‌గా కావాలనుకున్నట్టయితే Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ దట్ ఈక్వల్ టు QVB sin θ అని వస్తుంది. sin 90 కాబట్టి sin 91 కాబట్టి QVB అయింది ఇక్కడ. క్షారయుత పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఇథనాల్ ఆక్సీకరణం చేసే చర్యలో చివరి ఉత్పన్నం ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ యాడ్ అవుతుంది. ఏమవుతుంది అంటే ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇథనోయిక్ ఆమ్లం అనేది ఏర్పడటం జరుగుతుంది. ఇది డైరెక్ట్ ప్రశ్న ఇది. వక్రీకరించిన M అక్షర ఆకారంలో గల నక్షత్ర రాశి కాసియోపియా ఉత్తర ఆకాశంలో కనిపించే కాసియోపియా నక్షత్ర రాశి వక్రీకరించిన లేదా వికారమైన M లేదా W అక్షర ఆకారంలో అమరి ఉంటుంది. ఇక్కడ మీకు బిట్‌లో మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డైరెక్ట్ ఆన్సరే చెప్తాను చూడండి. రూదర్ఫర్డ్ పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నారు. సోమర్ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టారు. నీల్స్ బోర్ స్థిర కక్షలను ప్రతిపాదించడం జరిగింది. థామ్సన్ ఎలక్ట్రాన్ ఉనికిని కనుగొన్నారు. ఇవి ఖచ్చితంగా చదివితే 4 బిట్లు ఇందులో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక బిట్ మనకు ఒక బిట్‌గా అడిగే అవకాశం అయితే ఉంటది. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసపు ఆవర్తన ప్రమేయాలు అని ప్రవచించినది మోస్లే. ఇది ఇప్పటికి 3, 4 సార్లు టెట్‌లో ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. హెన్రీ మోస్లే ఆధునిక ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యలు మరియు ఎలక్ట్రాన్ విన్యాసాలపై ఆధారపడి ఉంటాయి. క్షార లోహమైన సోడియంను కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. కారణం ఏంటంటే సోడియం చాలా చురుకైన లోహం. సరైన సమాధానం ఏంటి? ఇక్కడ 2 కరెక్టే. నెక్స్ట్ R అనేది Aకు సరైన వివరణే. ఒక్కొక్కసారి వివరణ సరైనది కాకపోతది. ఇక్కడైతే 2 కరెక్టే. నెక్స్ట్ R అనేది Aకు సరైన వివరణ. అనగా 3 అనేది కరెక్టా? ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సోడియం అత్యంత క్రియాశీల లోహం కావటం గాలిలోని ఆక్సిజన్ తేమతో వేగంగా చర్య జరిపి మండిపోతుంది. కాబట్టి దీన్ని నివారించడానికి కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. రోహన్ అనేక థర్మోప్లాస్టిక్‌లను రీసైకిల్ చేయవచ్చు. కరెక్ట్. రోషన్ ప్లాస్టిక్‌లు జీవ విచ్ఛిన్నం కానివి. సరైన ఐచ్ఛికం. 2 కరెక్టే. 2 కరెక్ట్ ఎక్కడో చూడండి. ఆప్షన్ 4 థర్మోప్లాస్టిక్‌ని వేడి చేస్తే మళ్ళీ దాని యొక్క షేప్ కూడా మార్చొచ్చు. ప్లాస్టిక్‌లు సహజంగానే విచ్ఛిన్నం కావు. అందుకనే కదా అది బాగా పొల్యూటెంట్ అయిపోతుంది ఇప్పుడు బాగా. చర్య ప్రతిచర్యల బలాల మధ్య ఫలిత బలం ఎంత? ఇది న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం చెప్పారు. న్యూటన్ 3వ గమన నియమంలో చర్య ప్రతిచర్య ఎలా ఉంటాయంటే పరిమాణంలో సమానంగాను దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఫలిత బలం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. న్యూటన్ 3వ నియమం ప్రకారం చర్య ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానము మరియు దిశలో వ్యతిరేకంగా ఉంటాయి. ఒకే వ్యవస్థపై పరిగణిస్తే ఫలిత బలం F+-F టోటల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది చాలా మంచి బిట్టు. జాగ్రత్తగా చేయకపోతే ఆన్సర్ కరెక్ట్‌గా రాదు. గురుత్వ త్వరణపు CGS ప్రమాణానికి SI ప్రమాణానికి మధ్య నిష్పత్తి. ఇక్కడ ప్రమాణానికి నిష్పత్తి అడుగుతున్నాడు. విలువలకు కాదు. ప్రమాణము. CGS ప్రమాణం ఏంటో చెప్పండి? సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేయాలి. ఒకసారి వివరణలో చూడండి. 1 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి తర్వాత ఇంకేం మిగులుతుందంటే 1 సెంటీమీటరు బై 1 మీటరు. మీరు దాన్ని రెండాటిల్ని సెంటీమీటర్‌లో మార్చేసినట్టయితే 1 సెంటీమీటర్ బై 100 సెంటీమీటర్స్ అవుతది. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోయి 1/100 ఉంటుంది. దట్ ఈక్వల్ టు 1:100. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చిన్న బిట్టు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపోతాం. తర్వాత ప్రశ్న. 500 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడవేయగా అది భూమిని చేరేటప్పుడు దాని గతిజ శక్తి విలువ G=10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్‌గా తీసుకోవడం జరిగింది. అది తీసుకోమన్నారు. సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటది. అసలు మనకి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే గతిజ శక్తి విలువ అడిగారు. మనం గతి శక్తి కట్టాలంటే మనకేం తెలియాలి? 12mv² తెలియాలి. అంటే వేగం తెలియాలి. కానీ ఇక్కడెక్కడ వేగం లేదే! మరి ఎలా కడతారు? ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే శక్తి నిత్యత్వ నియమం అనేది తెలియాలి. శక్తి నిత్యత్వ నియమం మనకేం తెలుసు? మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. శక్తి ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మాత్రమే మారుతుందని తెలుసు. ఒక బంతిని 20 మీటర్ల ఎత్తులో ఉంచినప్పుడు, పట్టుకునున్నప్పుడు ఏమవుతుందంటే దానికుండే శక్తి అది నేలను తాకేటప్పుడు దానికుండే గతిజ శక్తికి సమానం అవుతది. స్థితి శక్తి తగ్గుతూ గతి శక్తి పెరుగుతుంది. సో, ఆన్సర్ ఏమవ్వాలి అంటే ఎంజీహెచ్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఎంజీహెచ్ అంటే స్థితి శక్తి లెక్క కట్టాలి ఇక్కడ. స్థితి శక్తి లెక్క కట్టినట్టయితే ఎం ఎంత ఇచ్చారు? 500, జీ ఎంత ఇచ్చారు? 10 ఇంటూ హైట్ ఎంత? 20. ఎంజీహెచ్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. ఎంజీహెచ్ లెక్క కట్టితే మనకి 100 జౌల్స్ అనేది వచ్చింది. దాన్నే 10 స్క్వేర్ జౌల్స్ అని అంటారు. ఇక్కడ 10 స్క్వేర్ జౌల్సే గతిశక్తి అవుతుంది. అదేంటి సార్ గతిశక్తి, స్థితిశక్తి ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే శక్తి నిత్య నియమం ప్రకారం సమానమైనయి. ఓకేనా? అంటే ఎత్తులో ఉండేటటువంటి స్థితి శక్తి ఎంతైతే ఉంటుందో అది నేలను తాకేటప్పుడు ఉండే గతిశక్తికి సమానం అవుతది. చాలా మంచి బిట్ ఇది. సంగీత కచేరీ కొరకు నిర్మించిన హాలు యొక్క గోడలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ధ్వనిని శోషణం చేసుకోవాలి. ధ్వనిని శోషణ చేసుకోలేదనుకోండి, అందులో విపరీతమైనటువంటి ధ్వని పరావర్తనాలు చెంది మొత్తం అసలు మనకి చాలా నాయిస్ అనేది క్రియేట్ అయిపోతది. అంటే ప్రతిధ్వనులు క్రియేట్ అవుతది. మన భాషలో చెప్పుకోవాలంటే రీసౌండ్ వచ్చేస్తదంటారు చూసారా? అది. అది రీసౌండ్ అనకూడదు మనం. ప్రతిధ్వని అనాలి. ఎకోస్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతాయి. అందుకే సినిమా హాల్‌లో అవన్నీ కూడా మనకి మీరు ఎంత పెద్ద థియేటర్‌కెళ్ళినా సినిమా హాలు ఆ గోడలు చాలా స్మూత్‌గా ఉండటం గాని, చిన్ని హోల్స్‌తో ఉండడం గాని ఉంటది. కాంక్రీట్‌తో బలంగా తయారు చేయరు. ఎందుకంటే ఈ ధ్వనిని శోషణ చేసుకునే విధంగా తయారు చేయాలి. లేకపోతే మొత్తం అక్కడ నాయిస్ ఎక్కువైపోతుంది. అసలు మనం ఏం వినలేం కూడా. ఓకేనా? చాలా చిన్న బిట్టు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీనికేం ప్రత్యేకంగా మనం చదువుకొని ఎళ్ళక్కర్ల. హాలు గోడలు ధ్వని శోషణ చేసుకోవడం వల్ల ప్రతిధ్వనులు మరియు ప్రతిధ్వన సమయం తగ్గి శ్రోతలకు శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. 2 వక్రీభవన గుణం కలిగిన ఒక సమబాహు పటం గుండా కాంతి ప్రయాణించగా దాని కనిష్ట విచలన కోణం విలువ వక్రీభవన గుణకం 2 అని ఇచ్చారు. ఈ వక్రీభవన గుణకానికి సూత్రం ఏంటంటే పట్టకం గుండా వక్రీభవన గుణకం కావాలంటే ఇంటర్మీడియేట్‌లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారంటీ వచ్చేటటువంటి ప్రశ్న ఇది. మ్యూ sin a+d/2/sin a/2 ఇక్కడ n అని ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో వక్రీభవన గుణకాన్ని n అని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మీకు n అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా మ్యూ sin a+dm/2/sin a/2 అనేది ఫార్ములా. n అనుకున్నా, మ్యూ అనుకున్నా నో నీడ్ టు వర్రీ. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే మనకి సమబాహు పట్టకం అన్నప్పుడు ఏ ఎంత ఉంటుందంటే 60 డిగ్రీస్ ఉంటుంది. సో, a/2 కాబట్టి 30 sin 30 హాఫ్. దాన్ని సింప్లిఫై చేసుకుంటా వెళ్తే d విలువ ఎంతొస్తుంది అంటే ఒకసారి సాధనని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. యాక్చువల్‌గా పట్టకం యొక్క వక్రీభవన గుణకం n sin a+dm/2/sin a/2 ఫార్ములా. ఇక్కడ మనకి సమబాహు త్రిభుజం అని ఇవ్వడం జరిగింది కాబట్టి పట్టకం యొక్క కోణం ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. సో, ఇచ్చిన విలువలన్నీ ప్రతిక్షేపించినట్టయితే మనకి క్వెషన్‌లో 2 అని ఇవ్వడం జరిగింది గానీ అది 2 కాదు √2. √2 sin a+dm/2/sin a/2 ఫార్ములాలో మనం వేసి సింప్లిఫై చేసినట్టయితే ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి ఉండదు. sin 30 మనకి హాఫ్ కాబట్టి హాఫ్ తీసుకున్నాం. హాఫ్‌ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే √2 × 1/2 కాబట్టి 1/√2 అవుతది. sin 60 + d/2 = 1/√2. sin ఎప్పుడు 1/√2 ఉంటుందంటే 45 డిగ్రీస్ ఉన్నప్పుడు √2 ఉంటుంది. సో, 60 + d/2 ఎంత అవ్వాలి? 45 అవ్వాలి. సో, 60 + d 90 అవ్వాలి. సో, ఆ విధంగా చూసినట్టయితే d ఎంత అవ్వాలంటే 30 డిగ్రీస్ అవ్వాలి.
ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక్కొక్కటి 1 ఓం నిరోధం కలిగిన 100 నిరోధాలను సమాంతరంగా కలిపిన ఫలిత నిరోధం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది మన విద్యుత్ అనే లెసన్‌లో దీని గురించి చాలా డీటెయిల్‌గా చెప్పుకున్నాము. ఇదే కనుక సిరీస్‌లో కనుక కలిపినట్టయితే అంటే శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం ఎంత అవుతుందంటే 100 ఓమ్స్ అవుతది. కానీ ఇక్కడ ఎలా కలిపారు? సమాంతరంగా కలిపారు. సమాంతరంగా కలిపినట్టయితే ఫలిత నిరోధన సూత్రం 1/R = 1/R1 + 1/R2 + 1/R3 ఎక్సెట్రా సో ఆన్. సో, దానిలో కనుక చూసుకున్నట్టయితే 1/R = 1/R1 ఎక్సెట్రా కదా! 1/1 + 1/1 + 1/1 ఎక్సెట్రా అలా వెళ్ళిపోతది. సో, ఫలిత నిరోధం ఏమవుతుంది? 1/100 ఓమ్స్ అవుతది. 1/100 ఓమ్స్ అవుతది. చాలా ఇంపార్టెంట్ బిట్. క్రింది వానిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది? ఇది కూడా మనం కార్బన్ సంబంధిత పాఠ్యాంశంలో చాలా డీటెయిల్‌గా చెప్పుకున్నాము. సంతృప్త హైడ్రోకార్బన్లు అనగా CnH2n+2 అనే ఫార్ములా ఉండాలి. CnH2n+2 ఆ విధంగా చూసినట్టయితే మీకు ఆప్షన్ 3 అవుతది. ఆప్షన్ 3లో చూడండి. n బదులు 3 తీసుకున్నాం. 2n అంటే 6+2 అంటే C3H8. సో, ఆ విధంగా చూస్తే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. CnH2n ఫార్ములాలో ఉండాలి. ఇక్కడ 3ని ప్రతిక్షేపిస్తే మాత్రమే C3H8 వస్తుంది. సో, అదే సంతృప్త హైడ్రోకార్బన్. అమ్మోనియం క్లోరైడ్ మరియు సోడియం క్లోరైడ్ మిశ్రమం నుండి అమ్మోనియం క్లోరైడ్‌ను వేరు చేయుటకు అనుకూల పద్ధతి. సోడియం క్లోరైడ్ ఏంటో తెలిస్తే మీకే తెలిసిపోద్ది. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? ఉప్పు. ఇప్పుడు ఏం చేయాలో మీరే గెస్ చేసి చెప్పేయచ్చు. ఇది పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు. ఉత్పతనం. అమ్మోనియం క్లోరైడ్ ఉత్పతనం చెందే నేరుగా వాయువుగా మారే స్వభావం కలది. సోడియం క్లోరైడ్ ఉత్పతనం చెందదు. కావున ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు. అంటే కొంచెం హీట్ చేసినట్టయితే అమ్మోనియం క్లోరైడ్ మొత్తం అది నేరుగా వాయువుగా వెళ్ళిపోతుంది. సో, సోడియం క్లోరైడ్ ఉత్పతనం చెందదు. సో, మనం రెండిటిని చాలా ఈజీగా సెపరేట్ చేసేయచ్చు. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి ఏంటంటే ఆల్కహాల్. ఈ బిట్ కూడా మన వీడియోస్‌లో చాలా చక్కగా చెప్పుకున్నాం. 2, 3 సార్లు రిపీట్ అయింది. టింక్చర్ అయోడిన్‌లో ఆల్కహాల్ ద్రావణిగా పనిచేస్తుంది మరియు ఘన రూపంలోని అయోడిన్ ద్రావితంగా కరిగి ఉంటుంది. సోడియం క్లోరైడ్ స్ఫటిక జాలకంలో ఒక సోడియం అయాన్ చుట్టూ అమరి ఉన్న క్లోరైడ్ అయాన్ల సంఖ్య చెప్పగలగాలి. 6. దీన్నే కోఆర్డినేషన్ నంబర్ అని అంటారు. సమన్వయ సంఖ్య. సోడియం క్లోరైడ్ జాలకంలో ప్రతి సోడియం అయాన్ చుట్టూ 6 క్లోరైడ్ అయాన్లు మరియు ప్రతి క్లోరైడ్ అయాన్ చుట్టూ 6 సోడియం అయాన్లు అమరి ఉంటాయి. దీన్నే సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నంబర్ అంటారు. 6 ఉంటది. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. చాలా ఇంపార్టెంట్ ఇది. యెస్. గ్రాఫైటు మరియు వజ్రం. గ్రాఫైటు మరియు వజ్రం కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపాలు. కానీ మనకి మీరు ఆప్షన్స్‌లో చూసినట్టయితే గ్రాఫైట్ మాత్రం ఉంది కాబట్టి అక్కడ ఆన్సర్ గ్రాఫైట్ పెట్టాం. వజ్రం ఇస్తే వజ్రం కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇది కూడా మ్యాచింగ్ ఒకసారి చూడండి. విరంజన చూర్ణము దీన్నే బ్లీచింగ్ పౌడర్ అంటారు కదా! బ్లీచింగ్ పౌడర్ ఎలా పనిచేస్తుందంటే ఆక్సీకరణగా పనిచేస్తుంది. వంట సోడా బలహీన యాంటీసెప్టిక్. వాషింగ్ సోడా నీటి కఠినత్వాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. ఈ 4 బిట్లు కవర్ అవుతాయి. ఈ బిట్ నేర్చుకున్నట్టయితే మీరు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని జడత్వానికి కొలతగా చెప్పవచ్చు. బరువైన వస్తువులు ఎక్కువ జడత్వాన్ని చూపుతాయి. ఇక్కడ బరువైన వస్తువులు అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులు అని అర్థం. ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ ఏ అనేది కరెక్టే. బి అనేది కరెక్టే. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఏ, బిలు రెండూ సరైనవే. న్యూటన్ మొదటి చలన నియమం ప్రకారం ద్రవ్యరాశి అనేది జడత్వపు కొలత. ద్రవ్యరాశి పెరిగే కొలది వస్తువు జడత్వం పెరుగుతుంది. భూమికి హెచ్ ఎత్తులో నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు స్థితి శక్తి 10 జౌల్లు. అది భూమిని చేరేటప్పుడు గతి శక్తి 10 జౌల్లు. h/2 ఎత్తులో మొత్తం శక్తి ఎంత? చాలా మంచి బిట్టు. ఇటువంటి బిట్టే ఇంతకుముందు సెషన్స్‌లో కూడా అడగడం జరిగింది. ఈ వీడియోలోనే. ఇక్కడ మనం శక్తి నిత్యత్వ నియమం ప్రకారం తీసుకున్నట్టయితే మొత్తం శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. అది నిశ్చల స్థితిలో హెచ్ ఎత్తులో ఉన్నప్పుడు ఎంతైతే ఉందో నేలను తాకినప్పుడు అంతే ఉండాలి. మధ్యలో కూడా అంతే ఉండాలి. సో, ఆ రూపంలో చూసినట్టయితే h/2 ఎత్తు దగ్గర కూడా మనకి మొత్తం శక్తి ఎంత ఉంటుందంటే 10 జౌల్లే ఉంటుంది. దీన్ని అసలు పేపర్ మీద పెన్ పెట్టకుండా మనం చెప్పొచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ప్రయాణ మార్గంలో ఏ బిందువు వద్దనైనా మొత్తం యాంత్రిక శక్తి స్థిరంగా ఉంటుంది. స్పష్టమైన ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి, పరావర్తన ధ్వనికి మధ్య ఉండవలసిన కనీస కాల వ్యవధి ఎంత? ఇది నేరుగా ఉండేటటువంటి బిట్టు 0.1 సెకన్ ఉండాలి. లేదా 1/10 సెకను అని అంటారు దీన్ని. 0.1 సెకన్.
మానవుని చెవిపై ధ్వని ప్రభావం సుమారు 0.1 సెకన్లు అంటే 1/10 సెకన్ల పాటు ఉంటుంది. కావున ప్రతి ధ్వని వినాలంటే కనీస వ్యవధి 0.1 సెకండ్ ఉండాలి. క్రింది వాటిలో సరైన వాక్యము సరైన అది గుర్తించండి. చదవండి. ఆ 4 చదివినట్టయితే మీరే చెప్పొచ్చిది. తెలిసిందా ఏమన్నా ఆన్సరు? ద్రవీభవనము, మరిగే ప్రక్రియలు జరుగు సమయంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. వీటిని గుప్తోష్ణం అని అంటారు. పదార్థ గుప్తోష్ణం గ్రహించడం వల్ల వ్యవస్థ స్థితి మారేటప్పుడు అది ద్రవీభవనం అని అయ్యుండొచ్చు, మరుగుతున్న సమయంలో అయినా అవ్వచ్చు. ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది. ఇది మనం ఉష్ణం పాఠ్యాంశంలో చాలా చక్కగా వివరించుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. హస్వదృష్టికి సంబంధించి క్రింది వానిలో సరికాని పదం బిట్‌ని 2 సార్లు చదవకుండా ఆన్సర్ చేస్తే తెలుసున్న బిట్లు కూడా పోతాయి. సరికాని పదం హస్వదృష్టి అంటే ఏంటి అసల? హస్వదృష్టి అంటే దగ్గరగా ఉన్న వస్తువులు బాగా కనిపిస్తాయి. దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. కనిష్ట దూర బిందువు హస్వదృష్టి ఉన్నవారు దగ్గర వస్తువులు చూడగలరు. వీరిలో గరిష్ట దూర బిందువు అనంతం నుండి దగ్గరకు పడుతుంది. దీన్ని నివారించుటకు ద్విపుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. కావున కనిష్ట దూరపు బిందువు సంబంధం లేని పదం. ప్రేరిత విద్యుత్ చాలక బలానికి గణిత రూపం. ప్రేరిత విద్యుత్ చాలక బలం E =di/dt అది ఒరిజినల్ ఫార్ములా. ఇక్కడ మనకి దానికి దగ్గరగా ఉన్నది ఏముందంటే డెల్టా φ/Δt అంటే ఇక్కడ నెగెటివ్ సైన్ ఇవ్వలేదు. d అని గాని, డెల్టా అని గాని ఇస్తారు. సో, డెల్టా φ/Δt అంటే ఎంత అయస్కాంత వివాహంలో మార్పు రేటు ప్రేరిత విద్యుత్ చాలక బలానికి సమానం అవుతుంది. మార్పుని ఏమంటారంటే డెల్టా ఫై అంటారు. రేటు కాబట్టి డెల్టా φ/Δt అయింది. ఇది నేరుగా ఉన్నటువంటి ఫార్ములా. E -d/dt. స్టెయిన్‌లెస్ స్టీల్ అనేది వీటి మిశ్రమ లోహము. ఇది చాలా ఇంపార్టెంటు. ఐరన్, నికెల్, క్రోమియం. ఇది మన వీటిల్లో చాలా సార్లు వచ్చింది ఇది కూడా. మన వీడియోస్ చూసినట్టయితే మీరు అక్కడే వీడియోస్‌లో కూడా చెప్పాను. 70-80% చాలా కరెక్ట్‌గా పెడతారు ఆన్సర్. పక్కపక్కన గల 2 కార్బన్ పరమాణువుల మధ్య ఒక ద్విబంధం గల యాలిఫాటిక్ హైడ్రోకార్బన్‌లకు గల పేరు. ఈ వీడియో కూడా నా వీడియోస్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పాను. అన్ని ఏకబంధాలుంటే ఆల్కేన్‌లు. ఒక ద్విబంధం ఉన్నది ఆల్కీన్‌లు. ఒక త్రిబంధం ఉన్నదని ఆల్కైన్‌లు అంటారు. ఇక్కడ ద్విబంధం అన్నాడు కాబట్టి ఆల్కీన్‌లు. 100% కరెక్ట్‌గా పెడతారు ఈ బిట్. భౌతిక మార్పు అనునది. భౌతిక మార్పు అనేది ఎలా ఉంటదంటే తాత్కాలికమైనది. సో, ఆప్షన్ 1. మూలకాల పరమాణుకతకు సంబంధించి సరికాని వాక్యం. పరమాణుకత. హైడ్రోజన్ ఒక ఏక పరమాణుక అణువు. హైడ్రోజన్ వాయువు ద్వితల అణువు H2గా ఉంటుంది. కావున హైడ్రోజన్ ద్విపరమాణుక మూలకం. కాబట్టి వ్యాఖ్య 2 సరికానిది. ఇక్కడ సరికాని వాక్యం అడిగాడు. హైడ్రోజన్ ఏకపరమాణువు కాదు. ద్విపరమాణుక అణువు. మిగిలినన్ని కరెక్టే. ఎలక్ట్రాన్ విన్యాసం 287గా గల మూలకం రసాయనికంగా దేనితో పోలి ఉంటుంది? 287 అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఆ మూలకం ఏంటంటే క్లోరిన్ యాక్చువల్‌గా. ఇది హాలోజన్ గ్రూప్‌కు చెందుతుంది. అదే గ్రూప్‌లో ఉన్న ఫ్లోరిన్ అంటే 27తో రసాయన ధర్మాల్లో పోలిక ఉంటుంది. ఆ హాలోజన్ గ్రూప్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా హాలోజన్స్. అవన్నీ కూడా ఒకే రకంగా రసాయన ధర్మాలను పోలి ఉంటాయి. ఆమ్ల వర్షం యొక్క pH విలువ 5.6 కంటే తక్కువ ఉండాలి. ఇది కూడా మన బిట్‌లో చాలా సార్లు వచ్చింది. 5.6 కన్నా తగ్గినప్పుడు దాన్ని ఆమ్ల వర్షం అని అంటారు. ఈ సమవృత్తాకార చలనంలో వస్తువు ఏకరీతి వడితో చలిస్తుంది. అంతే. ఇంక మిగిలినన్ని కరెక్ట్ ఆన్సర్స్ కాదు. సమవృత్తాకార చలనంలో వస్తువు వడి స్థిరంగా ఉంటుంది. కానీ ప్రతి బిందువు వద్ద ప్రయాణ దిశ మారుతూ ఉండటం వల్ల వేగం మారుతూ ఉంటుంది. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G విలువ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఇది చాలా సార్లు అడుగుతున్న బిట్టు. హెన్రీ క్యావెండిష్. ఈ G విలువ కూడా అడుగుతారు. 6.6 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఈ యూనిట్లు కూడా అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఓన్లీ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ప్రమాణాలు న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻2 అని కానీ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అని కానీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ ఇది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కనుగొన్న శాస్త్రవేత్త అయితే హెన్రీ క్యావెండిష్. ఇది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్టు. క్రింది వానిలో ఒకే ప్రమాణాలు గల రాశులు. పని మరియు శక్తి. ఇది మనం చెప్పుకున్న టాపిక్స్‌లోనే కవర్ అయింది. పని మరియు శక్తి రెండిటికి SI ప్రమాణం జౌల్. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత డిగ్రీ సెంటీగ్రేడ్ స్కేల్‌లో T డిగ్రీస్ మరియు కెల్విన్ స్కేల్‌లో క్యాపిటల్ T కెల్విన్ అయినా క్యాపిటల్ T/స్మాల్ t విలువ ఎంత? ఇది చిన్న
కాలిక్యులేషను మీకు ఒకసారి వివరణలో చూపించాను చూడండి. కెల్విన్‌కి, సెల్సియస్ మధ్య సంబంధం ఏంటంటే క్యాపిటల్ T స్మాల్ t ప్లస్ 273. క్యాపిటల్ T బై స్మాల్ t కాబట్టి t ప్లస్ 273 బై స్మాల్ t వేశారు. దాన్ని సింపుల్ వేస్తే 1 ప్లస్ 273 బై స్మాల్ t. ఇది చిన్ని ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓం నియమం V IRలో R దేనిపై ఆధారపడుతుంది? ఇక్కడ ఇచ్చినటువంటి చూసినట్టయితే మీకు వెంటనే మనం అందరం ఏమనుకుంటామంటే VIలపై ఆధారపడుతుందని అనుకుంటాం. ఇక్కడ R అనేది ఏంటంటే ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధము. ఈ వాహకం యొక్క విద్యుత్ నిరోధం అనేది ఆ వాహకం యొక్క పదార్థం పైన, దాని పొడవు పైన, దాని యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం మీద మాత్రమే ఆధారపడుతుంది. I మీద ఆధారపడదు, V మీద ఆధారపడదు. సో, ఆ రకంగా చూసినట్టయితే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతది. I మీద ఆధారపడదు, V మీద ఆధారపడదు. మరి దేని మీద ఆధారపడుతుంది సార్ అంటే వాహకం యొక్క స్వభావం బట్టి, దాని యొక్క పొడవు మీద, అడ్డుకోత వైశాల్యం మీద మరియు ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడుతుంది. అంటే జనరల్‌గా మనకి ఓం నియమం అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిజము. ఉష్ణోగ్రత మారితే కూడా నిరోధం మారిపోతా ఉంటది. సో, ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. వెబర్ అనేది దేని SI ప్రమాణం? అయస్కాంత అవివాహం. ఇది నేరుగా ఇచ్చేటటువంటి బిట్టే. అయస్కాంత అవివాహానికి SI ప్రమాణం వెబర్. C5H10 అణు ఫార్ములాగా గల అణువు తప్పనిసరిగా కలిగి ఉండేది ఏంటి? కనీసం ఒక ద్విబంధం ఉండాలి. ఎందుకు? అది మీరు చూసినట్టయితే CnH2n ఫార్ములాలో ఉంది. కాబట్టి ద్విబంధం ఉండి తీరాలి. తర్వాత ప్రశ్న. హేమ నక్షత్రాలు మినుకుమంటాయి, గ్రహాలు మినుకుమనవు. ప్రేమ ఏమంటుందంటే నక్షత్రాల పరంగా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఇందులో ఎవరిది కరెక్టు, ఎవరిది తప్పు లేదా రెండూ కరెక్టా, రెండూ తప్పా అనేది చూసినట్టయితే రెండూ కరెక్టే. వాతావరణంలో వక్రీభవనం వల్ల నక్షత్రాలు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయి. గ్రహాలు దగ్గరగా ఉండటం వల్ల అవి పెద్దగా మెరుస్తున్నట్లయితే కనిపించవు. నెక్స్ట్ అవి స్వయం ప్రకాశకాలు కూడా కాదు గ్రహాలు. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న నక్షత్రాల పరంగా స్థానాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇద్దరు వ్యాఖ్యలు కూడా సరైనవే. వాయువులో ద్రవం రకపు ద్రావణానికి ఒక ఉదాహరణ పొగమంచు, ఫాగ్. పొగమంచులో వాయువు గాలి విస్తరణ యానకంగాను, ద్రవ బిందువులు విస్తరిత ప్రావస్థగాను ఉంటాయి. ఉత్సర్గనాల ప్రయోగం ఎవరు చేశారు? థామ్సన్. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ఎవరు చేశారు? రూదర్ఫర్డ్. ఇది అందరికీ తెలుసున్న బిట్టే. నీటి అణువులోని కేంద్రక పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ల జతల సంఖ్య అన్నప్పుడు 2. ఎలక్ట్రాన్ల సంఖ్య అయితే 4 అవుతుంది. జతల సంఖ్య కాబట్టి 2 జతలు ఉంటాయి. జింక్ సల్ఫైడ్ ద్రావణానికి కొన్ని రాగి ముక్కలు కలిపారు. దీనికి సంబంధించి సరైన పరిశీలన. జింక్ సల్ఫైడ్ ద్రావణానికి రాగి ముక్కలు. ఇది కూడా మనం చదువుకున్నటువంటిదే. జింక్ సల్ఫైడ్ నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందిస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే జింక్ సల్ఫేట్ నుండి జింకును రాగి స్థానభ్రంశం చెందించదు. కారణం ఏంటంటే లోహ చర్యా తత్పరత శ్రేణిలో రాగి కంటే జింకు ఎక్కువ చర్యాశీలత కలది. కావున తక్కువ చర్యాశీలత ఉన్న రాగి జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింకును స్థానభ్రంశం చెందించదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది అంతకుముందు టెట్లలో రివర్స్లో అడిగేవాడు బిట్టు. ఈ బిట్ని ఇంకొంచెం మార్చి అడగడం జరిగింది. చూశారు కదా, ఈ పేపర్లో బిట్స్ మీకు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు బిట్స్ కష్టంగా అనిపిస్తే కంగారు పడకండి. మీరు ఏ టాపిక్లో సరిగా ఆన్సర్ చేయలేకపోతున్నారో ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఎక్కువ మంది టెట్ క్వాలిఫై కావటం. ఆల్ ద బెస్ట్.